హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. ఈరోజు అఖిల్ స్కిన్ కేర్ చూపించబోతున్నా. నేను 4-5 ప్రోడక్ట్లు ఉన్నాయి, ఏం గైస్ లేవు. అబ్బాయిలకు కూడా స్కిన్ కేర్ ఉండాలి గైస్, ఉండాలి. చూపి అది చూపి ఉండాలి గైస్. ఏం వాసన వస్తుంది? పప్పు వాసన పప్పు వాసన వస్తుంది మరి కదా. నేను అదే అనుకుంటున్నా అప్పటి నుంచి. ఏం వాసన వస్తుంది? గబ్బు వాసన. అన్నీ కావాలని నిజంగా కంపు వాసన వస్తుంది. చికెన్ తెచ్చుకోనా? డేట్ ఉంది, ఎప్పటి చికెన్ తింటారు సౌమ్య? 20 ఉంది లాస్ట్. షీ గైస్ ఇట్లా గైస్ సౌమ్య డైట్ చేస్తుంది. మీరు కనుక డైట్ చేస్తే చక్కెర వచ్చి కింద పడిపోతారు. బాగుంటది. చెప్పు నీ ఓకే skin care గైస్. గురించి. సిగ్గైతుంది బేసిక్ గా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంత వాడినా సరే ఎందుకు ఇట్లనే ఉన్నావు మరి? అవునా? అదే అదే తెలుస్తుంది ఎవరు ఇట్లున్నారో తెలుస్తుంది. పొగడవా? గైస్ మీరు చూసినట్టయితే ఏమైంది? ఎందుకట్లా లేదు కొట్టుకుంటారు? ప్రతి బ్లాగ్ లో ఈ జుట్టుకోలేదు, నాకైతే అర్థమే అయితే ఎంటికలు పెరుగుతున్నాయి. గుండుగానికి ఎంటికలు వస్తే ఎట్లుంటది గైస్? బాగుందనా? నిజం బాగుంది. ఎంటికలు వచ్చినాయి. అది కూడా ఎంటికలు రావడం కాదు, సైడ్ కూడా తిరుగుతున్నాయి. గాలి కోతే గాలి ఎగురుతున్నాయి. ఏం చేద్దామంటావు మరి? మీకు తెలుస్తలేదు. ఓకే గైస్, సో లెట్ స్టార్ట్. కొన్ని సగం సగం ప్రోడక్ట్లు ఉన్నాయి, కాకపోతే కొన్ని అందులో కొన్ని దొబ్బేసినవి కూడా ఉన్నాయి. చెప్పు అది కూడా. నీవెందుకు దొబ్బేసినాయి? హలో, అర్థమవుతుందా? దోస్ ఆర్ మై ప్రొడక్ట్స్. FYI అంటే ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్. ఎస్. సో TBH గైస్, కొంచెం నేను మాట్లాడుతున్నట్టు కొంచెం ఇంగ్లీష్ రావాలని మాట్లాడుతున్నా. సో ఈరోజు ఏంటంటే మన అబ్బాయిలకు కూడా స్కిన్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఈజ్ ఇంపార్టెంట్ అని నేను గమనించిన లాస్ట్ 6 monthsలో. అండ్ మీరు చూడొచ్చు ఏమైందిరా? గ్లో. అట్లనే ఉన్నాడు కానీ చూపి. కామెంట్లో చెప్పండి గైస్, ఓవర్ ఫేస్ గ్లో అవుతుందో చెప్పండి. గ్లో అవుతుందని చెప్పలే కదా. ఇట్లా డాంబర్ పక్కకి సున్నం పెడితే ఎట్లుంటుంది అట్లున్నాం. రేసిస్ట్ కింద తిట్టాడు నువ్వు మీరు రాకు. కామెంట్ల. నిన్ను అనలేను నేను మధ్యలో. ఆడికించు అనకు నువ్వు. కింద కామెంట్స్ తిట్టండి. ఆడికి మమ్మీ అంట నేను రానా, నేను రావాలా అంట. ఎందుకు చల్లవాడు. ఓకే ఓకే గైస్, సో ఫస్ట్ మనం ఏం చూపిద్దామంటే టోనర్ చూపిద్దాం గైస్ ఫస్ట్. ఎందుకంటే స్నానం చేసి వెంటనే మనకి ఏం కావాలి? టోనర్ కావాలి. మమ్మీ అది ఫస్ట్ అది కాదు, నా ఫేస్ వాష్ తీసుకురా మమ్మీ. ఫస్ట్ టోనర్ కూడా కాదు, ఫేస్ వాష్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి ఒక ఫేస్ వాష్ కావాలి. అలా స్కిన్ కేర్కి ఏదో ఒకటి ఫేస్ వాష్ ఏదో పడితే అది సారీ సబ్. కొంతమంది అయితే మా దోదుగారు అయితే సంతూర్ సబ్బే వాడతారు, నెత్తికి వాడతారు, ముఖానికి వాడతారు, పెయికి కూడా అదే వాడతాడు. నువ్వు కూడా అదే వాడుతుండే ఇప్పుడే. అది ఏం చేద్దాం గైస్, వాతావరణం బట్టి మనం కూడా మారాల్సి వస్తుంది. సో నేనైతే ఒంటికి నేను వాడే సబ్బు ఏంటంటే సంతూర్ సబ్బు వాడతాను. అది కూడా సంతూర్ నార్మల్ ఆరెంజ్ కలర్ది కాదు, రాయల్ శాండిల్ వాడతాను. సో దాని తర్వాత వాట్ ఐ యూజ్ ఇస్ ఫేస్కి యాంటీ ఏజింగ్ అదే కదా. ఎస్, మిషల్ USA యాంటీ ఏజింగ్. దీంట్లో ఏముంటుంది అంటే పపాయ ఏదో ఉంటుంది, పపాయ బ్రైట్నింగ్ క్లెన్జర్. ఇది మొఖానికి గైస్. ఇది ఏంటంటే నార్మల్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదని ఏం లేదు, అందరికి పడుతుంది. మంచిగా ఉంటుంది ఈ ప్రోడక్ట్. నమ్మకండి, మళ్ళీ వాడకపోతే నేనే తిడతాను. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏం లే, మంచిగా ఉంటుంది గైస్, నిజంగా మంచిగా ఉంటుంది. ఏంటంటే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు ముఖం ఇట్లా ఇట్లా అనగానే రఫ్ అవుతుంది ముఖం. ఇట్లా ఇట్లా నీకు అర్థమైతే ఇట్లా టిటి నాగితే ఇట్లా చెయ్యి ఇట్లా. దీనికి ఏముండదు. స్నానం చేసి వచ్చిన తర్వాత నేనేం చేస్తా అంటే టోనర్ చూపి. ఆశింది టోనర్. అంకలకి వాసన రావద్దు గైస్. మెయిన్ 2 ఉన్నాయి. మొన్న ఇట్లా కూర్చుని ఇట్లా కూర్చున్నా వాసన నాకే వచ్చింది. నువ్వు నా పక్కన కూర్చుని అరుస్తున్నానా? అప్పటి నుంచి కంపు వాసన వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? స్నానం చేసుకోవాలి. సేమ్ టు యు. ఓకే, వీఆర్ యూజింగ్ దిస్ డియోడ్రెంట్ ఫర్ అండర్ ఆర్మ్స్. నివియా డియోడ్రెంట్ కాదు ఇది, రోల్ ఆన్ నివియా రోల్ ఆన్. బాగుంటుంది. దాని డియో అని అంటారు, డియోడ్రెంట్ రోల్ ఆన్. కాకపోతే నాకు అది నచ్చలేదు. మొన్న నేను మర్చిపోయినా. నేను పాతది ఇది ఉండే నాది ఫ్రెష్ యాక్టివ్. ఇది మంచి ఉంది స్మెల్, ఇది బాగాలేదు. కూల్ కిక్ ఏదో సర్ఫ్ వాసన వస్తుంది. ఎందుకులే మళ్ళీ పైసలు బొక్క అని మొన్న అపోలో ఫార్మసీలో 50% కనిపిస్తుంది తెచ్చుకుంటా. అట్లా చెప్పు కదా. అరే పేరు మర్చిపోయిన స్వామి, నేను ఫ్రెష్ యాక్టివ్ ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా. దాని తర్వాత
వి ఆర్ యూజింగ్ రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. టోనర్. కింద అది కూడా చెప్పు ఎవరు రికమెండ్ చేసిరో. టోనర్ దీని పేరు ఏం పేరు? టానీ మాలీ, అదేనా? టానీ మాలీ టోనర్. టానీ మాలీ వండర్. ఇదేం చదువు. ఏది? సెరామైడ్ మూచి టోనర్. సెరామైడ్ మూచియో టోనర్. మోచి టోనర్. ఇంకా అంతా చెప్పాలా? కంటెంట్ సెరామైడ్ 5000 పీబీపీ. కొరియన్ బ్రాండ్ గైస్. కొరియన్ బ్రాండ్. నేనే సౌమ్యకి సజెస్ట్ చేసిండే, తర్వాత సౌమ్య నాకు ఇచ్చేసి. ఏమో నేను వాడుతుండే, పోనీ ఏడుస్తున్నాను, ఇచ్చేసిన. గైస్ ఇది లీటర్ బాటిల్. ఇది 700 ml. ఎంత ఉంది? లీటర్ కాదులే. లీటర్ కాదు, 500 ml. ఎంత ఇది? 1500. కొరియన్ బ్రాండ్. 1500 గైస్. ఇది బేసిక్గా ఇది ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఈ ఇంట్లో కొత్తలు వచ్చినప్పుడు కొన్నది లేరు. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 months 1.5 year అయిపోయింది. డేట్ ఉందా లేదా? ఎక్స్పైరీ డేట్ మే 2026. నేనేం పాపం చేశాను రా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నాకు తెలియదు. నేను రోజు పెట్టుకుంటాను, ఇంకా ఎక్స్పైరీ డేట్ చూసుకోలే మమ్మీ ఉందనుకుంటే నేను. ఇట్లా స్కిన్ కేర్ అస్సలు చేయకండి మీరు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందుకే చెప్తా నేను, ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. 1500 బొక్క మళ్ళీ. అదైతే దట్ ఈస్ గుడ్ ప్రోడక్ట్. నేను యాక్చువల్లీ డేట్ కూడా ఉందా? 26 కాదు స్వామి, 27 మే కాదు అది. ఏం కాదులే, ఏం చేద్దాం మీరు తర్వాత గైస్. చూస్తున్నాడు. ఉంది 230. తర్వాత వీఆర్ యూజింగ్ టోనర్ గైస్. టోనర్ ఇది టోనర్ ఇప్పుడే అయిపోయింది. అది సీరం. ఏం సీరం? సారీ, సీరం. బ్రైట్నింగ్ సీరం. సెంటలా టోన్ బ్రైట్నింగ్ క్యాప్సూల్ ఆంపులే. ఇది సెంటల్. ఇది బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది మీరు 2 times యూజ్ చేయండి, పొద్దున అండ్ రాత్రి. 2 times యూజ్ చేస్తే యూ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ నిజంగా. ఓకే, టోనర్ అయిపోయింది. దాని తర్వాత ఇది అయిపోయింది కదా, ఇలా ఉందల్లా ఇంకొంచెము. ఇంకా 2 days వస్తుంది. అది దాన్ని తీసేసి ఏళ్ళు పెట్టి మరన్నా తీస్తా నేను. ఎక్స్పైరీ డేట్ లేదు 27. దాని తర్వాత వీఆర్ యూజింగ్ దిస్ మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ మేము దీప్తి నడిమింటి దగ్గర పోతాం కాబట్టి స్కిన్ కేర్కి ఆడికింద తెచ్చుకున్నా. కాకపోతే అది బయట ఎక్కడ దొరకదు. మీకు కావాలంటే ఆడుకొని కొనుక్కోవచ్చు. లేదు అంటే బయట ఇంకొక మాయిశ్చరైజర్ ఏది మంచిది అంటే అదేంటి, ఇది ఈ బ్లూ కలర్ చూడు, డాట్ అండ్ కీ. ఇది బాగుంటుంది. బ్లూ కలర్దే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అది జల్దీ ఎండిపోతుంది, లేకపోతే జిడ్డుగా అనిపిస్తుంది ముఖం. ఇది మాయిశ్చరైజర్. ఈ 3 పెట్టుకున్న తర్వాత అయిపోయింది పోదాం బయటికి అంటారు. అట్లా కాదు. నేను గమనించింది ఏంటంటే ముఖం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కూడా డస్ట్ పడుతుంది. సో వీఆర్ ఎక్స్పోజింగ్ టు యూవీ రేస్, యూవీ రన్ లైట్. ఓజోన్ లేయర్ కూడా పోతుంది. ఈ మధ్య ఓజోన్ లేయర్ పోయింది మొత్తం. ఏం చేస్తాం కాబట్టి వీ నీడ్ దిస్ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ నేను వాడతా. రెజినాల్డ్ మెన్. మెల్లగే పలగే ఏం తెలుసు. రెజినాల్డ్ మెన్ సన్ స్క్రీన్ ఉంది. ఈరోజు నిన్ననే ఓపెన్ చేసిన. బెస్ట్. ఓకే, 24 months ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఏం కాదు గైస్. ఇది మొన్న నేను యాక్చువల్లీ ఇది ఆర్డర్ చేసి 6 months అయింది. 3 pack ఆర్డర్ చేసిండే. దాంట్లోకి 1 pack అయిపోయింది. 1 pack ఇది, ఇంకొక 1 pack ఇది. ఏం లేదు, గింతే పెట్టాలి ముఖానికి, గింతే ముఖం అంతా. కానీ సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. అంటే 2 fingers ఇట్లా పెట్టుకొని. అవునా? నేను ఒకటే ఫింగర్ పెట్టుకుంటా. ఒకటి ఫింగర్కి 2 times. ఓకే గైస్, ఇది అయిపోయిందా? ఫేస్ ఫసక్. తర్వాత నాది ఏది బాడీ లోషన్ ఏది కనిపిస్తలేదు. ఇక్కడనే ఉంటుంది. తీసుకురాలేవు. ఏం లేదు, నివియా కోకో గ్లో. అది బాడీ లోషన్. చేతులకు బాడీ లోషన్ కోకో గ్లో బాగుంటుంది. చేతికి బాడీ లోషన్ ఈజ్ మస్ట్. ఎందుకంటే ఇట్లా అంటే చూడండి గైస్, నేను కూడా పెట్టుకున్నా. నీకు గీకినా రావు గీతలు, అట్లుంటుంది బాడీ లోషన్.
బాడీ లోషన్ అయిపోయినా వెంటనే ఇదంతా కాదు, ఒక్క నిమిషం. నన్ను ఎందుకు కూర్చోబెట్టినా? ఉండాలి కదా పక్కకి. ఎవరితో చెప్పాలి ముచ్చట్లో? ఫ్యాన్ ఉంది, పెట్టుకోవచ్చు ఫ్యాను. నేను అమెజాన్ నుంచి చిన్న ఫ్యాన్ చూసుకో, ఏం కాదు, మెల్లగా పెట్టుకోవచ్చు, సౌండ్ ఏం కాదు. నా మాటనే వినిపిస్తుందా? స్పీకర్ నువ్వు నేనే మాట్లాడుకోవాలి స్పీకర్ గురించి. సన్స్కూప్ నేను ఇది క్రికెట్ పోయినప్పుడు వాడతాను, ముఖానికి కాదు హ్యాండ్స్కి వాడతా. ముఖానికి అయితే అది సన్ స్క్రీన్ పెట్టుకుంటా, క్రికెట్ పోయినప్పుడు వాడతాను. సన్స్కూప్ చాలా అంటే చాలా మంచిది. ఇది జస్ట్ ఎట్లుంటుంది చూపిస్తా. స్ప్రే చేతికి నేను పెట్టుకోలేను కాబట్టి రుద్దుకుంటారు ఈరోజు, మర్చిపోయినా. కానీ నువ్వు రుద్దుకో. నాకెందుకు రుద్దుతున్నాను? ట్యాన్ అయితే నీ చైల్డ్ కూడా కాబట్టి. సో ఇట్లా దిస్ సన్స్కూప్ ఈజ్ వెరీ గుడ్. అండ్ పెట్టుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు రాత్రిపూట పండుకునేటప్పుడు ఇది పెట్టుకుంటాను నేను. ఇది నాది. మీరు ఎంత బయట తిరిగినా సరే, ఏడిపోయినా సరే, ఇంటికి వచ్చినాక ముఖం మాత్రం పక్కా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ పెడితే పెట్టండి, లేకపోతే లేదు, కానీ సీరం అయితే పక్కా పెట్టుకొని వండండి రాత్రిపూట. ఎందుకంటే మాయిశ్చరైజ్ ఉంటుంది స్కిన్. పొద్దున్న లేచే వారికి ఇట్లా జిడ్డుకు కనిపిస్తుంది, అప్పుడప్పుడు గ్లో కూడా కనిపిస్తుంది. దీనివల్లనే నేను నా స్కిన్ గురించే మాట్లాడుతున్నా. కొంతమంది ఉంటారు ఏది నువ్వెందుకు మాటికి ఊకే నేను రావాలా అంటున్నావు? ఇది జాన్సన్ 24 కదా ఇదేదో. జాన్సన్ కాదు, పేరు చదువు. బ్యూటీ ఆఫ్ జాన్సన్ బేబీ. బ్యూటీ ఆఫ్ జోసన్ గైస్. ఇది మంచిగా ఉంటుంది. రాత్రిపూట నేను ఇదే పెట్టుకొని అనుకుంటా. స్వామికి తెలియదు, మెల్ల స్వామి రూమ్లో పెట్టుకొని వచ్చి అనుకుంటాను నేను. ఇది రాత్రిపూట ఇది పెట్టుకోండి, లేదంటే సెంటిలైనా పెట్టుకోండి రాత్రిపూట. బోత్ ఆర్ గుడ్. ఇంకేమి ఇంటికలు ఈడ ప్యాచ్లు ఉంటాయి తెలుసు కదా, నేను వాడుతున్నా. ఇది రిజల్ట్ చూసాం మనము. ఆల్మోస్ట్ ఒక 5 నెలలు వాడాలి. ఈ బాటిల్ చూసి నాకు 20 రోజుల్లో వస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఇది వాడతాను నేను. ఇది హెయిర్ గ్రోత్ సీరం, ఇట్లా లిక్విడ్ టిచిక్ అది గైస్ ఇది. దాని తర్వాత ఇంకేం మిలిగినాయి. ఎంటికలు ఖరాబ్ కావాలంటే వాడండి సెట్టింగ్ స్ప్రే. జస్ట్ అట్లా హెయిర్ ఇట్లా స్టిఫ్గా అయిపోతుంది, బయటికి పోయినప్పుడు కొట్టుకొని పోవాలి గైస్. సో అట్ ది ఎండ్ నేను ఏం చెప్పదలుచున్నా అంటే, మనకు కూడా స్కిన్ కేర్ ఉండాలి, మనకు కూడా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. ఇంతమంది నేను ఇందాక మొన్న బయటికి పోయినప్పుడు అడిగారు, ఏమో చెప్తున్నావు, ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోండి. ఏది ఇన్నిగానే ఓవర్ చేస్తారు ప్రమోషన్. ఇది ప్రమోషన్ కాదు గైస్, ప్రమోషన్ కాదు ఇది. నేను మీకోసం చేస్తున్నా, ఎందుకంటే స్కిన్ కేర్ మీరు కూడా చేయాలి. అది ఇవి నేను వాడుతున్నాను కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి. మొన్న నేను ఇట్లా బయటకు ఏం సంగతి గ్లో బాగా వచ్చింది అంటున్నాను, అందుకే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ములుగుతున్నావు. ఎక్స్పైరీ డేట్ ప్రొడక్ట్స్ వాడుతున్నా నేనని అది నేను చూడలేను స్వామి, నాకు తెలియదు. నాకేం తెలుసు వాళ్ళు అంతగానం ఉంది. ఇప్పుడు పడేయాలంటే బాధ వేస్తుంది. అది నాకు ఆల్మోస్ట్ ఒక 6 నెలలు వస్తుంది. ఇంకా టోనర్ ఇప్పుడు ఆర్డర్ పెట్టాలి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి కూడా ఒక స్కిన్ కేర్ ఉండాలి. సో మీరు వాడండి స్కిన్ కేర్. మనం తర్వాత మేకప్ అయ్యిందా అనేది చికెన్ కాలేదా? ఈరోజు స్వామి దాంట్లోకి చికెన్ మనం కొంచెం నిందుదాం, ఎట్లుందో చెప్దాం. ఓకే. సో గైస్ అదనమాట. సో మనం కూడా స్కిన్ కేర్ చేయాలి, మనం కూడా మంచిగా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. ఇవి పెడుతున్నావు దా, మరి నువ్వే రైడ్ వచ్చి ఆడ కూర్చొని నన్ను కూడా చూడ వాడతావు కదా. అంతే అయిపోయినాయి. మొత్తం మమ్మీ చికెన్ వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది. ఇంట్లో పూజ చేస్తుంది మమ్మీ ఏమో, ఏమనేమో చికెన్ వండుకుంటుంది. దా కర్రా, దా న్యాచురల్ బ్యూటీ చూడండి గైస్, వచ్చింది న్యాచురల్ బ్యూటీ. ఆడ కూర్చొని ఏమొస్తుంది, ఈడుంది కెమెరా ఆడవుతుంది కాబట్టి చూడండి గైస్, న్యాచురల్ బ్యూటీ. అప్పటి నుంచి అంటుంది నేను రావాలా సూపర్. గైస్ చూడండి కామెంట్లో మీరే చెప్పండి, ముగ్గురు ఇట్లా ఎవరు తెల్లగా కనిపిస్తున్నారు, తెల్ల రేసిస్ట్ గ్లో ఓవర్ కనిపిస్తున్నారు చూడండి. బేసిక్గా స్వామి పుట్టినప్పుడే జస్ట్ పందికొక్కలాగా ఉండే, బ్లాక్
నల్ల తెల్లగా అని చెప్తున్నానా? మీరు చూడొచ్చు ఆయన మీరు చూడొచ్చు. ఇంకేంది మీరు చూడొచ్చు, చిన్న బైసెప్ చూపాలా? చూపి దిష్టి తాకుతుంది. ఏం లేదు, 2 రోజులు జిమ్ పోయి జర్రా మీరు ఒక ఎగ్జాక్ట్ ఇదే వ్లాగ్లలో మీరు 2 నెలల తర్వాత చూడండి, మీరే అంటారు అఖిల ఏందో ఈ బాడీ చేంజ్. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. అట్లా. సో ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో నేను కాదండి ట్యాగ్ చేస్తున్నా, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్. బాయ్.